మనమందరం చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా రిలీజ్ అయింది. హ్యూజ్ బడ్జెట్ అండ్ స్టార్ హీరోతో ప్రమోషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ మొత్తం ఖాళీ. రిజల్ట్ ఏంటి అంటే మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తుంది. ఇంత లాస్ వచ్చినా ప్రొడ్యూసర్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతేకాదు, కొన్నిసార్లు ఫ్లాప్ అయిందనగానే సెకండ్ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా స్కామా లేక స్ట్రాటజీనా? ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ ఎలా సేఫ్గా ఉండగలుగుతున్నాడు? లాస్ ఎవరు తీసుకుంటారు? బ్లాక్ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్, ఓటీటీ డీల్స్ గురించి అసలు నిజం ఏంటి? దీని గురించి నేను 4 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం పార్ట్ 1లో బడ్జెట్ వర్సెస్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. అసలు నిజంగానే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడా? ఒక్క సినిమా సపోజ్ 50 crores బడ్జెట్తో తీశారు. రిలీజ్ అయ్యాక థియేటర్స్లో 25 crores కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్కి 25 crore లాస్ అయిందా? యాక్చువల్లీ దీని ఆన్సర్ నో. రీజన్ ఏంటి అంటే ప్రొడ్యూసర్ మెయిన్గా థియేటర్ కలెక్షన్స్ మీద డిపెండ్ అవ్వడు. ప్రొడ్యూసర్ మూవీ రిలీజ్ అయ్యే ముందే మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తాడు. ఉదాహరణకు శాటిలైట్ రైట్స్, టీవీ ఛానల్స్కు అమ్మడం, ఓటీటీ రైట్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా లాంటి ప్లాట్ఫామ్స్కి అమ్మడం, ఆడియో రైట్స్, మ్యూజిక్ కంపెనీస్, ఓవర్సీస్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, యూట్యూబ్ ప్రమోషన్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్. అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేస్తాయి. దీన్ని మనం ప్రీ రిలీజ్ బిజినెస్ స్ట్రాటజీ అంటాం. ఇప్పుడు పార్ట్ 2లో అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రాసెస్లో ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి ఎలా వస్తాడు అనే దానికోసం తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ ప్రొడ్యూసర్కి టోటల్ ఇన్కమ్ ఇలా వచ్చింది. శాటిలైట్ రైట్స్ 15 crores, ఓటీటీ రైట్స్ 20 crores, హిందీ డబ్బింగ్ రైట్స్ 10 crores, మ్యూజిక్ రైట్స్ 2 crores, టోటల్ 47 crores. అతను సినిమాను 50 crores తీయడంతో ఈవెన్ ఇఫ్ థియేటర్ కలెక్షన్స్ ఫెయిల్ అయినా ఈ రికవర్స్ 90 to 95% ఆల్రెడీ. సినిమా ఫ్లాప్ అయింది కానీ ప్రొడ్యూసర్ లాస్లో లేడు. సమ్ కేసెస్లో ఓటీటీ డీల్ హై రేట్లో కుదిరితే హీ ఈవెన్ గెట్స్ ప్రాఫిట్ బిఫోర్ ఆడియన్స్ రిజెక్ట్స్ ద మూవీ. సో ప్రొడ్యూసర్కి యాక్చువల్ లాస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం పార్ట్ 3లో ద రియల్ విక్టిమ్ ఎవరు దానికోసం తెలుసుకుందాం. ఈ బిజినెస్లో రియల్ విక్టిమ్ ఎవరు అంటే డిస్ట్రిబ్యూటర్స్. ప్రొడ్యూసర్ థియేట్రికల్ రైట్స్ని డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేస్తాడు. దాట్ మీన్స్ థియేటర్ కలెక్షన్స్ మీద డిస్ట్రిబ్యూటర్స్ డిపెండ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈస్ట్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ 10 crore రైట్స్ తీసుకున్నాడు కానీ కలెక్షన్స్ 4 crores మాత్రమే వచ్చాయి. దట్ మీన్స్ 6 crore లాస్ టు ద డిస్ట్రిబ్యూటర్. అతను థియేటర్స్, పబ్లిసిటీ, ట్యాక్స్ కూడా భరిస్తాడు. ప్రొడ్యూసర్ ఆల్రెడీ సేఫ్గా ఉంటాడు కానీ డిస్ట్రిబ్యూటర్ లాస్లో మునిగిపోతాడు. సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్ స్మాల్ కంపెన్సేషన్ ఇస్తాడు కానీ మోస్ట్లీ నో రీఫండ్ అన్నట్టే ఉంటుంది. దట్స్ వై మెనీ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా బిజినెస్ నుండి స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం పార్ట్ 4లో బ్లాక్ మనీ యాంగిల్ కోసం తెలుసుకుందాం. నిజంగానే లాస్ వస్తుందా లేక ప్లాన్గా ఉంటుందా? ఇక్కడే ఇండస్ట్రీలో కనిపించని మిస్టరీ ఉంటుంది. బ్లాక్ మనీ. సర్టైన్ ప్రొడ్యూసర్స్ సినిమాని యాజ్ ఎ టూల్ టు కన్వర్ట్ బ్లాక్ మనీ టు వైట్ మనీలా వాడతారు. సపోజ్ ఒక వ్యక్తి వద్ద 20 crore బ్లాక్ మనీ ఉంది. అతను ప్రొడ్యూసర్ని అప్రోచ్ చేసి అన్అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సినిమా హ్యూజ్ బడ్జెట్ అంటూ అనౌన్స్ చేస్తారు, ఒక 30 crores అన్నట్టు. కానీ యాక్చువల్గా 15 crore మాత్రమే ఖర్చు చేస్తారు. మిగతా 15 crore బుక్స్లో చూపించి క్లీన్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఈవెన్ ఫ్లాప్ మూవీ కూడా లాస్ కాదు, బట్ మనీ లాండరింగ్ టూల్ అవుతుంది. దట్స్ వై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా రైట్స్ చేస్తూ ఉంది. దిస్ ఈజ్ ఇల్లీగల్ బట్ డిఫికల్ట్ టు ట్రేస్. ఇప్పుడు మనం పార్ట్ 5లో న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్ ఎలా డీల్ చేస్తున్నారో తెలుసుకుందాం. వీళ్ళు చేసేది స్మార్ట్ అండ్ సేఫ్ బిజినెస్ మోడల్. ఈ రోజుల్లో కొత్త ప్రొడ్యూసర్స్ స్మార్ట్గా గేమ్ ఆడుతున్నారు. దే మేక్ లో బడ్జెట్ హై కాన్సెప్ట్ ఫిల్మ్స్. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తారు. పబ్లిక్ ఫండ్ రైజ్ కొలాబరేషన్స్ చేస్తారు. కంటెంట్ బేస్డ్ మూవీస్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక స్మాల్ ఫిల్మ్ 3 crore బడ్జెట్తో తీశారు. అమెజాన్ ప్రైమ్ 4.5 crore రైట్స్ తీసుకుంది. అంటే సినిమా థియేటర్కి రాకుండా ప్రొడ్యూసర్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాడు. సో ఫ్లాప్ అంటే లాస్ అనే లాజిక్ ఇక అవుట్డేటెడ్. సో నవ్ యూ అండర్స్టాండ్, సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ నెసెసరీలీ లాస్లో ఉండడు. రియల్ విక్టిమ్స్ ఎవరు అంటే ఆఫెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ సమ్టైమ్స్ నో వన్ అట్ ఆల్. ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ బిజినెస్, ఓటీటీ డీల్స్, శాటిలైట్ రైట్స్, బ్లాక్ మనీ, స్మార్ట్ ప్రొడక్షన్ అన్ని కీ రోల్స్ ప్లే చేస్తున్నాయి. నెక్స్ట్ టైం ఒక ఫ్లాప్ మూవీ చూసినప్పుడు జస్ట్ డోంట్ ఆస్క్ ఎంత లాస్ వచ్చింది, ఆస్క్ లాస్ ఎవరికి వచ్చింది. బికాస్ సమ్ టైమ్స్ సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అ మనీ గేమ్, ఎ మిస్టరీ, ఎ బిజినెస్ స్ట్రాటజీ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే దీనిపైన థాట్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివే వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.